హ్మ్. ఇలాగ ఒకప్పుడు మా మా స్కూల్లో అయినా మేము తప్పు చేస్తే కొట్టేవాళ్ళు. అవును. ఇంటికొచ్చేవాళ్ళం. అవును. ఇంట్లో అదే తప్పు గురించి చెప్తే ఇక్కడ 2 పీకేవాళ్ళు. అవును. ఇప్పుడు పిల్లలు జస్ట్ టీచర్ చిన్న దెబ్బేసినా, అవును. ఇంట్లో కొట్టినా హ్మ్. డైరెక్ట్‌గా మేము కేస్ పెట్టేస్తాం వెళ్లి, మేము కంప్లెయింట్ ఇస్తాం అవును. అనే హ్మ్. సిట్యుయేషన్ రావడానికి రీజన్ ఏంటి? లాలో వచ్చిన చేంజెసా? లేకపోతే వీళ్ళకి భయం లేకపోవడం వల్ల ఈ సోషల్ మీడియా వల్ల? అంటే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, మేము చాలా అపురూపంగా పెంచుకుంటున్నాం గదా! హ్మ్. పిల్లలు చిన్న తప్పు చేస్తే మీరు సరిజేయాలి గానీ కొడతారా? హ్మ్. ఓకే. కొడితే మొండిగా తయారవుతారు అనేది ఒకటుంది గాబట్టి, పోన్లే కొట్టొద్దు. కానీ పాతకాలంలో మారరా? కొడితే మొండిగా మారేవారు కాదా? హ్మ్. మరప్పుడు కొట్టేవారుగా. అంటే అక్కడ ఉన్నదేంటి? ఇక్కడ లేనిదేంటంటే భయం. పలానా విషయం పట్ల భయముండాలి. మనిషికి ఎప్పుడైనా సరే భయముండాలి. ఆ భయంతో సరిగ్గా ఉంటాడు. ఏ వయసు వ్యక్తి అయినా సరే. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా జీవితంలో భయమనేది ఒకటుండాలి. అది లేకపోతే తెగిస్తాడు వాడు. ఏమైనా చేస్తాడు. ఇప్పుడు స్కూల్లో మా మా చిన్నప్పుడు గూడా మేము ఏదన్నా పక్కన ఫ్రెండ్‌తో మాట్లాడినా సరే, బయట క్లాస్ రూమ్ బయట ఎండలో నుంచోబెట్టేవారు. చెప్పులు, షూ తీసేసి. హ్మ్. మేము షూ ఏసుకొని యూనిఫార్మ్ ఏసుకొని ఎళ్ళేవాళ్ళం. షూ తీసేసి అక్కడ నుంచోమని చెప్పేవారు. మళ్ళీ ఏదన్నా ఇంకా క్లాస్ వైస్‌గా మాకు ఏదైనా ఆన్సర్ చేయలేకపోయినా, హోంవర్క్ సరిగ్గా చేయకపోయినా నీల్ డౌన్ చేయించేవారు రూమ్‌లోనే. నీల్ డౌను, గోడ కుర్చీ. ఆ! బెంచ్ మీద ఎక్కి హ్మ్. నుంచోబెట్టించేవారు. హ్మ్. మాకేమో సిగ్గు ఫ్రాకులేసుకొని ఉండేవాళ్ళం. నుంచోబెడితే బాగుండదు గదా! అందరికి కింద కాళ్ళు కనిపిస్తాయని సిగ్గుపడతాం. హ్మ్. అలా సిగ్గుపడటం వల్ల నెక్స్ట్ మళ్ళీ మేము తప్పు చెయ్యమని జెప్పి. హ్మ్. సో, అంటే ఒక పనిష్మెంట్ ఇస్తే అందులో ఒక అంతరార్థం ఉంటుంది. మళ్ళీ ఆ తప్పు చెయ్యకూడదు, చేయకుండా ఉంటారు అని చెప్పి. హ్మ్. ఇంకొకటేంటంటే నయాన భయాన అన్నారు. మంచిగా చెప్తే వినలేదు, 4 సార్లు చెప్పినా విన్నప్పుడు భయం అని చెప్పా. ఆ భయం ఉంటే చదువుతారని చెప్పి ఒక దెబ్బేసేవారు. హ్మ్. ఆ హక్కు, ఆ బాధ్యత టీచర్‌కి ఉండేది, ఇచ్చేవారు. హ్మ్. ఇప్పుడేంటి మా పిల్లల్ని మేము కాలు కింద పెట్టకుండా అపురూపంగా పెంచుకుంటున్నాము. మేమే తిట్టం, మేమే కొట్టం, నువ్వెవరు?